with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా మోసం. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది పంకజ్ కపూర్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, సోనమ్ కపూర్, షయాన్ మున్షి వంటి వారు లీడ్ రోల్స్ ప్లే చేయడం జరిగింది. 23 సెప్టెంబర్ 2011 రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులు మనసు దోచుకుంది అనడంలో సందేహమే లేదు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ప్రీతం గారు. మరి ఆయన కంపోజిషన్ లో శ్రేయా ఘోషల్ గారు ఒక రొమాంటిక్ ట్రాక్ పాడడం జరిగింది, అభి నా జాओ చోడ్కర్ అని చెప్పేసి. భలే ఉంటది. డెఫినెట్ గా మీరు కూడా పాట వినేసేయండి వినకపోతే. మరి సినిమా విషయానికి వచ్చేస్తే ఈ సినిమా స్టోరీ అంతా కూడా ఒక 10 years లో జరిగే సంఘటన అన్నమాట. లైక్ 1992 నుంచి 2002 వరకు. ఇందులో ఎన్నో రైట్స్ ఉంటాయి, కార్గిల్ వార్ ఉంటది, అటాక్స్ ఉంటాయి. సో అంటే ఆ టైం ఫ్రేమ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ. అండ్ స్పెషల్ గా చెప్పుకుంటే ఈ సినిమా మోసం ఇద్దరు ప్రేమికుల మధ్యన జరిగిన ఒక స్టోరీ. హరీందర్ సింగ్ నోన్ యాజ్ హ్యారీ అండ్ అలానే ఆయత్. హ్యారీ ఒక హ్యాపీ గోయింగ్ ఒక మంచి పంజాబీ అబ్బాయి అన్నమాట. వెరస్ ఆయత్ ఒక కాశ్మీరీ అమ్మాయి. 1992లో ఆయత్ మరియు వాళ్ళ ఆంటీ ఫాతిమా కాశ్మీర్ నుంచి ఎస్కేప్ అయ్యి వస్తారు. ఆయత్ వాళ్ళ అమ్మగారు మిలిటెంట్స్ చే మర్డర్ చేయబడతారు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయత్ వాళ్ళ నాన్నగారు అండ్ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఆంటీతో ఇచ్చి తనని మలుకోట్ కి పంపించేస్తారు. మలుకోట్ లో ఆయత్ హ్యారీని కలుస్తుంది. హ్యారీ ఒక కాలేజ్ ప్రొఫెసర్ కొడుకు. తను ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ అలా తిరుగుతూ హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. ఒక మలుకోట అమ్మాయి రాజు అని చెప్పేసి హ్యారీ అంటే తనకి డీప్ క్రష్ అన్నమాట. కానీ తను మాత్రం కాన్స్టెంట్ గా తనని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ అనుకోకుండా హ్యారీ ఆయత్ ని చూసినప్పుడు తనతో ప్రేమలో పడిపోతాడు. ఆయత్ ఫస్ట్ గా చాలా హెసిటెంట్ గా ఉంటుంది, కానీ తర్వాత తిను కూడా ప్రేమించడం మొదలు పెడుతుంది. వాళ్ళిద్దరి క్లోజ్నెస్ చాలా పెరిగిపోతుంది ఇన్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ హ్యారీ వాళ్ళ అక్క పెళ్లి సందర్భంగా. వాళ్ళ అక్క పేరు పామో. పామో మహేందర్ పాల్ ని పెళ్లి చేసుకుంటుంది, షార్ట్ కట్ ఎంపీ సింగ్. తను హ్యారీ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట ఫ్రమ్ లండన్. ఆ తర్వాత ఒక మస్జిద్ డెమోలేషన్ న్యూస్ విన్న వెంటనే ఆయత్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ముంబైకి వెళ్తారు. ఆయత్ హ్యారీకి తను వెళ్తున్నప్పుడు ఏం చెప్పదు అండ్ హ్యారీ హార్ట్ బ్రేక్ అవుతుంది. మీన్ వైల్ హ్యారీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో సెలెక్ట్ అవుతాడు అండ్ తను కూడా మలకోట్ ని వదిలి వెళ్తాడు ఫర్ ఎన్డీఏ. 1999లో హ్యారీ ఇంకా ఆయత్ ఎడిన్బర్గ్ లో కలుస్తారు. ఆయత్ అక్కడ 7 సంవత్సరాల నుంచి ఉంటుంది. తను తన రిలేటివ్ ని కోల్పోతుంది 1993 బాంబే బాంబింగ్స్ లో. అండ్ హ్యారీ అయితే స్క్వాడ్రన్ లీడర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చి పంపిస్తుంది. లండన్ లో వాళ్ళు మళ్ళీ క్లోజ్ అవుతారు, ప్రాంప్టింగ్ ఆయత్స్ ఫ్యామిలీ టు ఫిక్స్ మ్యారేజ్ విత్ హ్యారీ. తర్వాత ఆయత్ హ్యారీని వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తుంది. అదే టైంలో కార్గిల్ వార్ స్టార్ట్ అవుతుంది అండ్ హ్యారీ వెంటనే ఇండియా వచ్చేస్తారు అండ్ తను పోస్ట్ అవుతాడు జోధ్పూర్ లో. అదే టైంలో ఆయత్ వాళ్ళ నాన్నగారు చనిపోతారు, ఫోర్సింగ్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ మళ్ళీ రీలొకేట్ అవుతారు ఫ్రమ్ లండన్ టు మాల్కోట్. ఆయత్ అండ్ హ్యారీ ఇద్దరు కాంటాక్ట్ అవ్వాలని చూసుకుంటారు కానీ అది కుదరదు. హ్యారీ అదంపూర్ ఎయిర్ బేస్ కి డిప్లాయిడ్ అవుతారు. ఆయత్ అహ్మదాబాద్ వెళ్తారు అండ్ అక్కడి నుంచి తను లండన్ రిటర్న్ అయిపోతుంది. హ్యారీ ఇస్ సెలెక్టెడ్ టు లీడ్ ఒక స్పెషల్ బాంబింగ్ మిషన్ ఓవర్ టైగర్ హిల్ అన్నమాట. అక్కడ మిషన్ అంతా సక్సెస్ఫుల్ అయినా కానీ హ్యారీ ఎయిర్ క్రాఫ్ట్ మాల్ ఫంక్షన్స్ వల్ల క్రాష్ ల్యాండ్ అవుతుంది. ఎక్కడైతే హ్యారీ యొక్క లెఫ్ట్ హ్యాండ్ సెమీ పారలైజ్ అయిపోతుంది అండ్ తను రికవర్ అవడానికి ఒక 2 months పడుతుంది. ఇక్కడ ఆయత్ చూసుకుంటే తను లండన్ వెళ్ళిపోతుంది. తను అక్రమ్ తో ఉంటుంది, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సన్ అన్నమాట ఇన్ న్యూయార్క్, వేర్ వాళ్ళ ఆంట్ అయితే అహ్మదాబాద్ కి వచ్చేస్తారు. అలా 2 నెలల తర్వాత హ్యారీ స్విట్జర్లాండ్ లో ఉన్నప్పుడు అది కూడా తనకి అల్లుడు పుడతాడు అండ్ వాళ్ళ సిస్టర్ పాము చెప్తుంది, నువ్వు అసలు ఆయత్ ని వదులుకోవడానికి వీల్లేదు అని. తన గురించి వెతుకుతూ ఎంక్వైరీ చేస్తే తను న్యూయార్క్ లో ఉంటుందని తెలుస్తుంది. అలా తన్ని వెతికే ప్రయత్నంలో అనుకోకుండా ట్రైన్ లో ఆయత్ ని అక్రమ్ ని వాళ్ళ కొడుకుతో చూస్తారు. ఆయత్ కి పెళ్ళైపోయిందేమో అండ్ తనకి కొడుకున్నాడేమో అని చెప్పి తన్ని కంప్లీట్ గా మర్చిపోవాలని డిసైడ్ అవుతాడు. వెల్, ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది? మళ్ళీ వీళ్ళిద్దరూ కలుసుకుంటారా? ఆయత్ గురించి నిజం ఎప్పటికైనా తనకి తెలుస్తుందంటావా? సో ఏమై ఉంటుందో మరొకసారి స్టోరీని రిపీట్ చేసుకో. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా మోసం.